వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా చూడండి. మార్చి నెల మొదలు 90 రోజుల పాటు వీరి పూర్తి జీవితం అదృష్ట గడియలు ప్రారంభం. వృశ్చిక రాశి వారి జీవితంలో మార్చి నెల మొదలు 90 రోజుల పాటుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? రాబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి అదృష్టం అయితే వీరికి కలిసి రాబోతుంది? వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తు పెట్టుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగద పెట్టుకోవాలి అంటే కనుక 1కి 2 సార్లు వారు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి దారితీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు. ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కూడా కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా వీరు లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసినంతగా సహాయం అయితే అందదు. ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవ కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు కూడా ఉపకరిస్తాయి. వృశ్చిక రాశి వారి సమయంలో ఒక శుభవార్తనైతే వినబోతూ ఉన్నారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందండి. బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాల గురించి చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మీరు ఎంతో మంచి జరుగుతుంది. శుభకాలం నడుస్తుంది. మీ రంగాల్లో అనుకూల వాతావరణం కూడా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి అవుతుంది. మీ రంగాల్లో ప్రశాంత వాతావరణం అయితే ఉంటుందండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు సమకూరుతుంది. ఒక వార్త మీకు చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అంతేకాకుండా మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దగ్గర వారి ప్రోత్సాహం అయితే ఉంటుంది. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదం. అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? మార్చి నెల మొదలు 90 రోజుల పాటుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలు ఏమైనా సరే నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విజయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశివారు అసలు స్వార్థపరులైతే కాదండి. పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది.
ఈ రాశివారు అన్ని వేళలా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అండి. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద ఉన్నటువంటి లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందువలన కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశివారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి యొక్క తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. ఈ రాశివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము కూడా నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయండి. ఈ విషయం వీరు ఎంత త్వరగా గమనించినట్లయితే అంత మంచిది. వచ్చిన సదావకాశమును వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని విధాలుగా కూడా సుఖములు పంచుకుంటే జీవితము ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది. వృశ్చిక రాశి వారి గురు మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. వృశ్చిక రాశి వారి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు కూడా పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించాలి. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. శుభతిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. నీటి ప్రవాహాలకు చాలా దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఉదయం కూడా కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన మీకు ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి కిందకు పడకూడదు. మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్ర నుండి పాలు పొంగి క్రిందకు పడడం వలన మీకు దురదృష్టం అయితే వస్తుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.